ఎల్బీ నగర్ పరిధిలో రక్షకులే భక్షకులుగా మారిన ఒక సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్లోనే క్రెడిట్ కార్డు స్వైపింగ్ మిషన్ పెట్టి బాధితుల నుండి 8.14 లక్షల రూపాయలు వసూలు చేశారంటూ ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, ఎస్ఐ వెంకటయ్యలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్వెస్ట్ బిజినెస్ టెక్ భాగస్వాములు బాధితులైన పల్లం నరేందర్, ద్వారపరెడ్డి నాగేందర్ ఈ విషయంపై ఎల్బీ నగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఒక కేసు విషయంలో తమను స్టేషన్కు పిలిపించి జైల్లో పెడతామని ఏసీపీ బెదిరించారని, అనంతరం ఎస్ఐ టేబుల్ పైనే ఫిర్యాదుదారులని స్వైపింగ్ మిషన్ ద్వారా బలవంతంగా 8.1 లక్షలు డ్రా చేయించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 7 లక్షల కోసం ప్రామిసరీ నోట్లు, చెక్కులు రాయించుకున్నారని ఆరోపించారు. బాధితుల్లో ఒకరైన నాగేందర్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ ఎయిర్ ఫోర్స్ సైనికుడు కాగా, నరేందర్ ఎన్ఆర్ఐ. తమకు న్యాయం జరగకపోతే సిపి, డీజీపీలను ఆశ్రయిస్తామని బాధితులు హెచ్చరించారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. నా పేరు నరేందర్ అండి. ఇంతకుముందు మా ఫ్రెండ్ చెప్పినారు. యాక్చువల్లీ నేను ఏసీపీ ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఏసీపీ గారు యూజ్ చేసిన అంతాల మీద లాంగ్వేజ్ అయితే నాకు ఇప్పటికీ మనసులో బాగా ఉంది. ఎప్పుడు మేము అలాంటి మాటలు వెళ్ళలేదు. అందరూ ముందు మీకు అలా చేస్తాను, మీకు ఇలా చేస్తాను అని చెప్పి మన బ్యాక్గ్రౌండ్ చేశారు. ఎస్ఐ వెంకటయ్య గారు కూడా నేను చెప్తుంటే కూడా మీరు ఎలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మమ్మల్ని పోలీసు తీసుకున్నప్పుడు కూడా మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి, లేకపోతే అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పేసి అలా మాకు చాలా బ్యాక్గ్రౌండ్ చేశారు. సో ఇలా చేయడం అనేది అంటే నేను యాక్చువల్లీ ఏమైనా ప్రాబ్లం అయితేనే మనం వెళ్ళేది పోలీసు గారు. వాళ్ళు ఎండ్ టైం వాళ్ళు మాకు న్యాయం చేయాలి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ డిసిషన్ టేబుల్ మీదనే నేనే జడ్జి అయితే నాకు జడ్జిమెంట్ ఇచ్చాను, మీరు 50 lakhs కట్టేసేయాలి, మీరు ఫర్దర్ గా చెక్ ఇవ్వాలి, లేకపోతే మీరు ప్రామిషన్ ట్రయల్, లేకపోతే ఈరోజు మిమ్మల్ని పంపించలేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను అని ఎంత అరెస్ట్ చేశారు అంటే ఎటువంటి మమ్మల్ని తీసుకెళ్లి అక్కడ ఒక దొంగలా కూర్చోబెట్టేసి సార్ మేము ఏం చేశామో చెప్పండి అంటే లేదు మిమ్మల్ని రిమాండ్ చేసేస్తున్నాం, ఇక్కడ మేము అది చేస్తాం ఇది చేస్తామని చేయడం ఇది ఎంతవరకు న్యాయంగా అనిపించిందో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు.